హలో ఎవ్రీవాన్, ఈరోజు వీడియోలో మీకు నేను 90s కిడ్స్ ఫేవరెట్ పాలకోవా చేసి చూపించబోతున్నాను. మీ అందరికీ గుర్తే ఉంటుందండి, నోట్లో పెడితే అలా కరిగిపోద్ది, మెల్ట్ అయిపోద్ది, అంత రుచిగా ఉంటుంది. చేయడం చాలా ఈజీ అండి, 10 నిమిషాల్లో రెడీ అయిపోద్ది, అంత ఈజీ రెసిపీ. ఈ వీడియో చూసిన వెంటనే మీరు కిచెన్లోకి వెళ్ళి ఈ పాలకోవా చేసేసుకుంటారండి, ఎందుకంటే అంత ఈజీ కాబట్టి. సో వీడియోగా చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో, పదండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని 1 కప్పుతో పంచదార తీసుకోవాలి. అలాగే యాలకులైనా యాలకుల పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ యాలకుల పౌడర్ వేసుకున్నానండి. ఒక 1 టీ స్పూన్, మీరు కావాలంటే 2-3 యాలకులు వేసి కూడా మిక్సీ చేసుకోవచ్చు అనమాట. మెత్తగా పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులోని 1/4 కప్పు నెయ్యి తీసుకోవాలి. నెయ్యి మెల్ట్ అవ్వాలన్నమాట. మెల్ట్ అయిన వెంటనే ఫ్లేమ్ని లో చేసుకొని 1 కప్పుతో మైదా తీసుకోవాలి. మీరు కావాలంటే ఇది గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, బట్ 90s కిడ్స్ ఫేవరెట్ లా తినాలనిపిస్తే మాత్రం మీరు మైదా యూజ్ చేయాలన్నమాట. సో మైదా వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే మైదాని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయినప్పుడు కొంచెం గట్టిగా అవుతుందన్నమాట, మెల్లిమెల్లిగా లూజ్ అవుతుంటుందండి. చూడండి, కొంచెం లూజ్ అయింది కదా. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలన్నమాట. 1-2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నారనుకోండి, ఇది ఇంకొంచెం లూజ్ అవుతుంది అనమాట. అలా మధ్య మధ్యన కలుపుతూ మీరు ఉడికించుకోవాలి ఈ మైదాని. చూడండి, మైదా ఇలా జారుగా అయిపోయింది కదండి, లిక్విడ్ లాగా ఇలా అవ్వాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇది చల్లగైపోయింది కదా. ఇప్పుడు మనం మిక్సీ చేసుకొని ఉంచుకున్నాం కదా పంచదార, అదంతా వేసేసుకోవాలి. వేసాక బాగా కలుపుకోవాలండి. చపాతీకి పిండలా కలుపుకుంటామో అలా అనమాట. ఇలాగా పిండి ముద్దలాగా అయిపోవాలి. ఇప్పుడు ఒక ట్రే అయినా ఏదైనా అంచుని గిన్నెనా తీసుకొని ఇలా బటర్ పేపర్ పెట్టుకొని కొంచెం నెయ్యి అప్లై చేసేసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకుంటే ఈజీగా డీమోల్డ్ అయిపోద్దండి. ఇప్పుడు ఇదంతా వేసుకొని బాగా సెట్ చేసుకోవాలి, ఈక్వల్ గా ఉన్నట్టు అనమాట. క్రాక్స్ ఏమీ లేకుండా ఈజీగా అయిపోద్దండి, మెత్తగా ఉంటది కదా, చూస్తున్నారు కదా వీడియోలో. ఇలా ఒక షేప్ లాగా చేసేసుకోవాలి, అంతే. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి, ఫ్రీజర్ లో కాదు. ఒక 2 గంటల పాటు ఉంచుకుంటే సరిపోతుంది అనమాట. 2 గంటలు అయిన తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసాను, చూడండి గట్టిగా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ బటర్ పేపర్ అంతా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా ముందు గీతలు పెట్టుకోవాలండి, ఇలా ఈక్వల్ గా అనమాట. నేనైతే స్క్వేర్ షేప్ లో కట్ చేసుకుంటున్నాను కాబట్టి స్క్వేర్ షేప్ లో గీతలు పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్నాను అనుకోండి, షేప్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది, కట్ చేసినప్పుడు కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా గీతలు పెట్టిన తర్వాత కొంచెం ఇది మెత్తబడిన తర్వాత మీరు కట్ చేసుకోండి, ఈజీ అయిపోద్ది. లేదనుకోండి ఫ్రిడ్జ్ నుంచి తీసినండి కట్ చేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. నేను ఇక్కడ మీడియం సైజ్ లో కట్ చేసుకున్నానండి, మీరు కావాలంటే చిన్న సైజ్ అయినా, లేదనుకోండి ఇంకొంచెం పెద్ద సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు. అంతేనండి, రెడీ అయిపోయింది పాలకోవా. చూసారు కదా, 10 నిమిషాల్లో రెడీ అయిపోద్ది. చాలా ఈజీ, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నోట్లో పెడితే అలా కరిగిపోద్దండి, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ స్వీట్ అండ్ స్నాక్ బై కృతికాకి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.